ప్రభుత్వ పరంగా కానీ లేదా పార్టీ పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసే దిశగానే ముందుకెళ్తారు. ఆ నిర్ణయం తీసుకునే ముందే చాలా ఆలోచనలు తర్జన పడుతూ ఉంటారు అని చెప్పి, అండ్ తాను ఎవరు ఎన్ని చెప్పినా ఫైనల్గా తనకు మంచి అనిపించిన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారని టీడీపీ నాయకులు వివిధ సందర్భాల్లో చెబుతూ ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారు నాయకత్వం వహించిన దగ్గర నుంచి ఈ 6.5 నెలల నుండి తాను ఏ నిర్ణయాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా తీసుకోలేకపోతున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని అమలు కూడా చేసుకోలేకపోతూ ఉన్నారు. మరెందుకో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అండ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా చాలా బలహీనంగా కనిపిస్తున్నారు అనే సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి అనే ఆ ఎపిసోడ్ చూడండి. అసలు ఒకరికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేయడమే అనూహ్యం. అది చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రకటన రావడమే అది ఒక అనూహ్యం. అట్లా ప్రకటన రావడమే. ఎందుకంటే మంత్రి పదవి అంటే డైరెక్ట్గా ఒక రోజు ముందే ఏదో సమాచారం ఇస్తారు, అయిపోతుంది. అంటే వాళ్ళకు ముందే చెప్తారేమో, మీడియాకు ఇంకొకరికి ఒక రోజు ముందు సమాచారం ఇస్తారు, వెళ్ళి ప్రమాణం చేస్తారు, అయిపోతుంది. అలా కాకుండా ఒక ప్రకటన రిలీజ్ చేయడమే అనూహ్యం. అండ్ అది అదిగో ఈరోజు మంత్రిగా, రేపు మంత్రిగా, ఎల్లుండి జనవరి 1కు సంక్రాంతికి ముహూర్తం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నాగబాబు గారు అని చెప్పి వాళ్ళ మీడియాలోనే లీకులు వస్తూ ఉండే. మరికొందరికి కూడా మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అని చెప్పి వాళ్ళ మీడియాలో లీకులు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కనుక మళ్ళీ టర్న్ తీసుకొని ఇందులో ఒక బిగ్ బ్రేక్ ఏంటి అంటే నాగబాబు గారు ఇప్పటికిప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీడియాలోనే లీకులు వస్తూ ఉన్నాయి. ఎందుకంట నాగబాబు గారికి మంత్రి పదవి అంటే ఇప్పటికే చాలా మంది టీడీపీలో అసంతృప్తులు ఉన్నారు, వ్యతిరేకత ఉంది, ఏమంటారు చాలా వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా మంత్రి పదవి ఇస్తే మరింత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మొదట ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారంట. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ చేయాలి, తర్వాతే మంత్రి అని. అంటే ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళ మీడియాలోనే వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో రేపు మంత్రిగా ప్రమాణం, వారానికి మంత్రిగా ప్రమాణం, ఇదొక ఇంకో ముహూర్తం ఫిక్స్ చేశారని ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళు మార్చేసుకున్నారు. మొదట ఎమ్మెల్సీ తర్వాతనే మంత్రి అట. ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలి అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడుంది, మార్చిలో ఏమో 3-4 వెకేట్ అవుతాయి. ఆ వెకేట్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కావాలి, ఆ తర్వాత మంత్రి. అంటే అట్లీస్ట్ 4-5 months పడుతుంది దానికి వెయిట్ చేసే మినిమం. లేదు అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కొందరు రాజీనామా చేశారు, అవి ఆమోదం పొందాలి, అవి ఆమోదం పొందలేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆమోదం పొందినా దానికి టైం పట్టేటట్లే ఉంది. ఆమోదం పొందుతాయో లేదో తెలియదు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చే మంత్రి కావాలి అంటే ఇంకొక 5-6 కనీసం 4-5 నెలలు అయ్యేటట్లయితే లేదు. అదే ఒకవేళ మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ అంటే మళ్ళీ అవకాశం వచ్చేది, 4-5 నెలల్లో ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు కాదు, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతే మినిస్టర్ అట. సో నాగబాబు గారు మంత్రి నాగబాబు గారు అనే ఈ స్టేట్మెంట్కి మరికొన్ని రోజులైతే బ్రేక్ పడినట్లే. కాదుకూడదని చెప్పి మళ్ళీ ఏ ముహూర్తానైనా నిర్ణయం మార్చుకొని మళ్ళీ ఇంకొక రకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తే మనం ఏం చేయలేం. మంత్రిగా రేపు ఎల్లుండ ప్రమాణం చేసేస్తారు అన్నది వాళ్ళ మీడియాలోనే సమాచారం వచ్చింది. మళ్ళీ మరో 2-3 టీడీపీ వాళ్ళను మారుస్తున్నారు అన్నది వాళ్ళ దానిలోనే సమాచారం. ఇప్పుడు లేదు, మళ్ళీ బ్రేక్ పడింది, ఎమ్మెల్సీ అయిన తర్వాతనే మంత్రి అని మళ్ళీ వాళ్ళ దానిలోనే సమాచారం. ఈ కన్ఫ్యూజన్ ఏంటో, ఒక నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసి ఎందుకు ఇంత తర్జన పడుతూ ఉన్నారు, ఎందుకు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు, టీడీపీలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మరి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక అభద్రతా భావం లేవని ఉన్నారా? అంటే ఈ కూటమి పార్టీలు ఉంటాయా లేవా, అసలు వాళ్ళు ఏం రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి రాజకీయాన్ని ఆలోచిస్తున్నారు అని చంద్రబాబు గారి చాలా లోతుల్లోకి వెళ్ళేమైనా కనుక అభద్రతా భావంలోకి వెళ్తూ ఉన్నారా? కారణం తెలియదు. బట్ చంద్రబాబు గారి ఈ 6 నెలల నుంచి తన వ్యవహార శైలి కనుక చూస్తే
అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిలా ఖచ్చితంగా లేదు అని టీడీపీ నాయకులు చెప్పే మాటే చెబుతున్న మాటే.